ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పీఎం మోదీ సీరియస్ వార్నింగ్ దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారన్నమాట. బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు చారిత్రాత్మక తప్పిదం చేశాయని, దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా సాగిన ఈ ఐడ్రామా తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ అత్యంత సీరియస్గా స్పందించారు. లోక్సభలో గురువారం ప్రారంభమైన శుక్రవారం తెల్లవారుజాము వరకు సాగిన సుదీర్ఘ చర్చ తర్వాత జరిగిన ఓటింగ్ బిల్లు వీగిపోయింది. 33% రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన 200 మెజారిటీ లభించలేదు. ప్రతిపక్షాలు దేశ మహిళలు నమ్మకాన్ని వమ్ము చేశాయని చెప్పేసి వారు దేశంలో ప్రతి వ్యక్తికి ప్రతి గ్రామానికి సమాధానం చెప్పుకోవాలి, వారు చేసిన ద్రోహాన్ని ప్రజలందరికీ వివరించండి అని ప్రధాని తన మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దక్షిణ భారతని రెచ్చగొట్టే ప్రయత్నం, డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభలో దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే నేపథ్యంతో ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. లోక్సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరిగినప్పుడు ఏ ఒక్క దక్షిణ రాష్ట్రానికి అన్యాయం జరగదని ప్రధాని మోదీ పార్లమెంట్లో వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇది దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నం, రాజకీయ కోణంలో చూడకండి అని ప్రధాని విజ్ఞప్తి చేసిన విపక్షాలు పట్టించుకోకపోవడంపైన హోంమంత్రి అమిత్ షా సైతం మండిపడ్డారు. విపక్షాలు ఎదురుదాడి, ప్రియాంక గాంధీ హర్షం. ఇక మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రభుత్వం తన రాజకీయాల అవసరాల కోసం దేశ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చడానికి బిల్లు పావుగా వాడుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ బిల్లు ఓటమిని ప్రతిపక్షాల ఐక్యత దక్కిన విజయంగా వివరించడం గమనార్హం. అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన ఈ 3 రోజుల పార్లమెంటు సమావేశాలు మహిళా రిజర్వేషన్ల చుట్టూ దేశ రాజకీయాలు మరింత వేడెక్కించాయి. అయితే మోదీ సర్కార్ ఈ అంశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించడంతో మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక ఇందుకు సంబంధించి దేశ ప్రజలను ఉద్దేశించి రాత్రి 8:30 గంటలకు ప్రసంగించనున్నారన్నమాట.